ఆవిడ అక్కడ పాకిస్తానీ సిటిజన్షిప్ తీసుకుంది, పాకిస్తానీ పాస్పోర్ట్ ఉంది ఆవిడికి. ఆ తర్వాత ఆమె 4 పిల్లలు కూడా పాకిస్తాన్లోనే జన్మించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా పాకిస్తానీ పాస్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు పాకిస్తానీ సిటిజన్స్. 1998లో అతని భర్త చనిపోయిన తర్వాత ఆవిడ పెద్ద కొడుకు కలిసి భారతదేశం తిరిగి రావాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ వీసా అనే ఒక LTV అనే ఒక దాని మీద భారతదేశం రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మెడికల్ టూరిజం పేరు మీద కానీ ఇక్కడే ఉండిపోవాలనేది కానీ రకరకాల కారణాలతో కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళు బంజారా హిల్స్లోని పారామౌంట్ కాలనీలో అక్కడ ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది చాలామందికి తెలిసిందే. ఇక్కడ చాలామంది విదేశీ ఇస్లాం మతం వాళ్ళు మెడికల్ టూరిజం రూపం కానీ రకరకాల ఉద్యోగాల రూపంతో కానీ ఇక్కడ రావడం జరుగుతుంది లాంగ్ టర్మ్ వీసాతోటి. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటే కనుక సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ CAAలో అప్లికేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ కనుక కేంద్ర ప్రభుత్వం అన్ని డాక్యుమెంటేషన్లు చూసుకొని ఒప్పుకొని వీళ్ళు కరెక్ట్గా ఉంది, వీళ్ళ పూర్వీకులు భారతదేశం నుంచే అని నిర్ణయం కనుక జరిగితే వీళ్లకు భారత నాగరికత అంటే సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 1998లో వచ్చిన ఈ వ్యక్తి 2018లో CAA కింద సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ అప్లై చేసినప్పుడు ఇతని డాక్యుమెంటేషన్ చెక్ చేసి బీజేపీ సర్కార్ మీద అయితే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లాంటి ఇతర అపోజిషన్ గవర్నమెంట్లు MIM లాంటి వాళ్ళు ఏ బురదైతే జల్లుతుంటారో మాటిమాటికి వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్లకు ఎవరు తరిమేస్తారు, ఇక్కడ ముస్లింలను తరిమేస్తారు అని దానికి అతీతంగా కేవలం తల్లి భారతీయ ముస్లిం అయినందుకు ఆమె పిల్లలు ఆమె 1998లో భారతదేశానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ సిటిజన్స్ అయినా కూడా ఆమె పెద్ద కొడుకు ఫహాద్ అఖిల్ గోండల్కి భారతీయ నాగరికతను ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే బీజేపీ సర్కారు న్యాయంగా ధర్మంగా పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉన్నా కూడా వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లి భారతీయురాలు అవ్వడం చేత. కానీ విషయం ఇంతకన్నా పెద్దది ఏమిటి అని అంటే 2016కే ఈ పరివారానికి పర్మనెంట్ సిటిజన్షిప్ ఒక్క వ్యక్తికి కూడా రాకుండానే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్తో చేతులు కలిపి వీళ్ళు ఓటర్ ఐడీలను తెచ్చుకోవడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నడుస్తున్నప్పుడు ఎంతో మంది మనం రోహింగ్యాల వరకే మనకు ఆలోచన ఉంది. ఇది కేవలం ఒక రోహింగ్యాలు మాత్రమే కాదు, ఇలా రోహింగ్యాలు అయి ఉండొచ్చు, ఈ విధంగా పాకిస్తానీ వాళ్ళు అయి ఉండొచ్చు, బంగ్లాదేశ్ రోహింగ్యాలు పాకిస్తానీలు కాకుండా ఆఫ్ఘనిస్తాన్లు ఎక్కడెక్కడ నించో ఇలా ఆ దేశ నాగరికులు కనుక ఇక్కడికి వస్తే లాంగ్ టర్మ్ వీసా మీద ఇక్కడ అన్యాయంగా అధర్మంగా డబ్బులు తీసుకొని వీళ్ళందరికీ ఓటర్ ఐడీలను సప్లై చేయడం జరుగుతోంది. ఇలా ఎన్ని బోగస్ ఓట్స్ మన దేశంలో ఉన్నాయి. ఇది కేవలం ఒక బోగస్ ఓటుకు సంబంధించిందే కాదు. ఇలా ఒక ఓటర్ ఐడీలు చేసుకొని తర్వాత రేషన్ కార్డులను తయారు చేసుకొని ఈ వ్యక్తులు ఇక్కడ ఉండిపోవడం చేత ఈ దేశానికి ఎంత నష్టం జరుగుతోంది. మనకి సెక్యూరిటీ సంరక్షణ ఎక్కడ ఉంది, రక్షణ ఎక్కడ ఉంది? ఏమంటే ఎప్పుడు మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం అంటారు. ఇక్కడ పోలీసు రిపోర్ట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోగలుగుతుంది. ఎంతమందికి తెలుసు మీలో ఈ మాట? ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నిన్న రాత్రి ఆ అమ్మాయి కీర్తి అనే పిల్ల లవ్ జిహాదులో ఈ వ్యక్తితో ఇరుక్కున్నా ధైర్యం చేసి బయటికి వచ్చి ఇతను ఒక పాకిస్తానీ, ఇతను దొంగ ఓటర్ ఐడి పెట్టుకున్నాడు, పరివారం అంతా దొంగ ఓటర్ ఐడీలు పెట్టుకుంది అని ధైర్యంగా ఒక ఆడకూతురు బయటికి వచ్చి కీర్తి మాట్లాడిన తర్వాత కూడా బంజారా హిల్స్ CI అరెస్ట్ చేసి రిలీజ్ చేసేసాడు ఆ వ్యక్తిని. అదే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వందల వేల మంది బంజారా హిల్స్ బస్తీ ప్రజల్ని మీరు అరెస్ట్ చేస్తారా? నా బోటి బీజేపీ కార్యకర్తలు కష్టపడి దానికోసం పోరాడుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారా? రోడ్ల మించి నిర్దాక్షిణ్యంగా మేము ధర్నాలు చేస్తుంటే లిఫ్ట్ చేసి మమ్మల్ని వ్యాన్లలో పడేస్తారా? బొట్టు పెట్టుకుంటే తప్ప ఔరంగజేబ్ కాలం నడుస్తుందా ఇక్కడ? మనమేమైనా ఓమన మస్కట్లలో ఉన్నామా? బొట్టు పెట్టుకుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అదే ఒక అమ్మాయి బయటికి వచ్చి లవ్ జిహాదులో ఇరుక్కపోయి వీడు పాకిస్తానీ, వీడి దగ్గర దొంగ డాక్యుమెంటేషన్లు ఉన్నాయి, పరివారం ఇంకా వీళ్ళకి సిటిజన్స్ కాదు, వీళ్ళు పాకిస్తానీ అని కూడా చెప్పకుండా
గోండల్ అనే పేరు కూడా తీసేసి ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళు పాకిస్తానీలను తెలుస్తారని. కానీ బంజారా హిల్స్ సిఐ అతని రిలీజ్ చేసేసాడు నిన్న. హిందూ వాహిని వాళ్ళు రాత్రంతా కూర్చొని పోరాడి లంగర్ హౌస్లో మళ్ళీ అరెస్ట్ చేయించుకున్నారు. అంటే ఎందుకయ్యా మేము పోరాడాలి? ఒక పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయడానికి మేము పోరాడాలా? ఒక వ్యవస్థ మాకు న్యాయం ఇవ్వడానికి మేము పోరాడాలా? ఒక పాకిస్తాన్ని రిలీజ్ చేయడానికి వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉందా? అదే బొట్టు పెట్టుకున్న ఒక బంజారాల్స్ బస్తీ వాళ్ళని మాత్రం వీళ్ళు అరెస్ట్ చేసేస్తారా? ఎవరు డబ్బులు తిని పోలీసులు పనిచేస్తున్నారు? ఎవరు డబ్బులు తిని సర్కార్లు పనిచేస్తున్నారు? ఎవరు ఓట్లతోటి సర్కార్ తయారవుతుంది? అందుకే వీళ్ళకి మా ఓట్ల మీద వాల్యూ లేదు. ఎందుకని? ఇలా ఓట్ జిహాదుల్లాగా ఎంతమంది పడితే అంతమందితో ఎంఐఎం దొంగ ఓట్లు వేయించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ దొంగ ఓటర్ ఐడీలు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి న్యాయంగా ఓటు వేసే ఓటుకు విలువ లేకుండా అయిపోయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఇది అంతం తేల్చవలసిందే. ఫస్ట్ పారామౌంట్ కాలనీలో రైడ్ వేయాలమ్మా. ఆ పారామౌంట్ కాలనీ మొత్తం వీళ్ళే ఉన్నారు. కనీసం ఒక్కసారి కూడా పారామౌంట్ కాలనీలో అక్కడ హిందువులు ఫిలిం నగర్ వెనక బస్తీలో బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి ఎంత బతిమిలాడినా పోలీస్ స్టేషన్స్ లో ఎన్ని అర్జీలు పెట్టినా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ బుక్ అవ్వదు అక్కడ. దానికి అన్నిటికన్నా పెద్ద నిదర్శనమే నిన్న ఆ ఫహాద్ని రిలీజ్ చేయడం. ఎంత పెద్ద విషయం అది! ఎలా రిలీజ్ చేస్తారు మీరు అసలు ఆ వ్యక్తిని? ఏమి ఇంటరాగేట్ చేయకుండా ఎలా రిలీజ్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయట్లేదు మీరు ఆ వ్యక్తి మీద? ఈ విషయం ఇక్కడితో ఆగకూడదు, ఇది ముందుకు వెళ్ళవలసిందే. అరే ఇక్కడ తెలంగాణ బీద ప్రజల పొట్టగొడుతున్నారు వాళ్ళు. ఆ వ్యక్తి లోన్ తీసుకున్నాడు, 25 లక్షల లోన్ తీసుకున్నాడు బ్యాంకు నుంచి. మనవాడికేమో లోన్ దొరకదు. మన వాళ్ళేమో పాపం చిన్న ఒక పాండబా పెట్టుకోవాలన్నా మన వాళ్ళకి లోన్లు దొరకదు. ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టుకోవాలంటే లోన్ దొరకదు. ఒక చిన్న వ్యాపారం చేద్దామంటే ఇక్కడ హిందువుకి లోన్ దొరకదు. పాకిస్తాన్ నుంచి వచ్చి దొంగ ఐడెంటిఫికేషన్స్ పెట్టుకుంటే ఓటు వేస్తాడు దొరబాబులాగా. ఆ వ్యక్తి లోన్లు తీసుకుంటాడు. 25 లక్షల ప్యాకేజ్ అయ్యా హైటెక్ సిటీలో అతని ఉద్యోగము. ఇప్పుడు చెప్పండి ఎవరు పొట్టలు కొడుతున్నారు? ఈ సర్కారుకి ఓట్లు కావాలి. దానికి ఎంత గడ్డైనా తింటారు. ఆ గడ్డి తినే మార్గాలు ఎంఐఎం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంఐఎంని పోషిస్తారు వీళ్ళు. ఇది ఇక్కడితో వదలవలసిన విషయం కాదు. ఇది పెద్ద క్రైమ్. ఇది ఏమో వీళ్ళు వచ్చి ఏ ఆడపిల్లల్ని చంపి ఏ ఫ్రిడ్జ్లలో పెడుతున్నారో ఎవరికి తెలుసు? ఏ ఆడపిల్లల్ని ఏ ఊర్లకు తీసుకెళ్ళిపోతున్నారో, ఏ భూములు ఎవరిని సతాయించి దొంగ పేపర్లు తయారు చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారేమో. ఏమో పంచలింగాల గుడి దగ్గర ఆక్యుపై చేసిన ఎంఐఎం దుండగులందరూ సగం ఇంత వీళ్లే ఉన్నారేమో. ఎలా తెలుస్తుంది? సామాన్య మానవుడు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ పుట్టి పెరిగిన మా అందరూ మేము ఎప్పుడైనా వచ్చి ఒక కంప్లైంట్ పెడితే కంప్లైంట్ తీసుకోవాలి. వాళ్ళు కంప్లైంట్లు తీసుకోరు, ఎఫ్ఐఆర్లు రాయరు. వాళ్ళేమో ఫ్రీగా వదిలి పారేస్తారు. పెద్దమ్మ తల్లి దేవాలయం కోసం పోరాడిన వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎందుకు వీడిని రిలీజ్ చేశారు? ఏంటి వీళ్ళ మీద మీకున్నంత ప్రేమ? ఏంటి వాళ్లకు మీకున్న సంబంధాలు? అంటే ఎవడన్నా ఏ దేశం నుంచి అన్నా వచ్చి వాడు ఎంఐఎం తొత్తో మీకు ఓటు వేసేస్తాడో, దొంగ ఓటు వేస్తున్నాడంటే మీకు చాలు. ఇక్కడ తెలంగాణ ప్రజలు నాశనం అయిపోయినా, అన్యాయం అయిపోయినా, వీళ్ళ పొట్టలు కొట్టినా మీకు అక్కర్లేదు. అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఆయన ఆ అమ్మాయే బయటకు వచ్చింది. దాని వీడియో నిన్న రాత్రి 12:30కు వచ్చింది. నేను లవ్ జిహాదులో ఇరుక్కున్నానని కీర్తి స్వయంగా మాట్లాడింది. 2016లో పెళ్ళయింది ఆ అమ్మాయికి. గవర్నమెంట్కే దిక్కు లేదు తెలుసుకోవడానికి ఈ రోజు వరకు పాకిస్తానీ అని. నీకు ఎట్లా తెలుస్తుంది? ఆ పాకిస్తానీ అని ఎట్లా తెలుస్తుంది? బలి చెప్తున్నావు నువ్వు. నిజంగా నీకు బొట్లు పెట్టుకొని అసలు హిందూ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఎప్పుడుకో కానీ తెలీదు. కనీసం అమ్మాయికి ముస్లిం అని తెలుసుకుంది. ముస్లిం అని తెలుసు, పాకిస్తానీ ఎలా తెలుస్తుంది? ఆధార్ కార్డు మీద గోండల్ అనే సర్నేమ్ని తీసేసి ఆధార్ కార్డు తయారు చేయించుకున్నాడు. అదే చూపిస్తాడు కదా. నీకు అంత దూరం ఎలా వెళ్తుంది తలకాయ? సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఫస్ట్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది నాన్న. స్టేట్ ఇంటెలిజెన్స్ కోఆపరేట్ చేయవలసినదే. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది.
మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కనుక దీంట్లోకి వెళ్ళి ఈ పని చెయ్యాలి అని అంటే మీరు ఎవరో ఒకళ్ళు ఓపెన్గా వచ్చి సెంట్రల్ ఇంటెలిజెన్స్కి లెటర్ రాయాలి, ఆ కేసు బుక్ అవ్వాలి. ఆ బుక్ చేసిన కేసు సెంట్రల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బుక్ చేయాలి. లేకపోతే ప్రాసెస్ ఏంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఒకవేళ అనుమానం వస్తే వాళ్ళు దానిని స్టేట్ ఇంటెలిజెన్స్కి అప్పచెప్తారు. ఇది డెమోక్రసీ. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారము సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్కి మాకు ఈ రిపోర్ట్ వచ్చింది, దయచేసి దీని మీద మాకు అప్డేట్స్ ఇవ్వండి అని ఇస్తారు ఇక్కడ. సో స్టేట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు కోఆపరేట్ విత్ సెంట్రల్ ఇంటెలిజెన్స్. పాకిస్తాన్ నుంచి వచ్చే సిటిజన్స్ కి సంబంధించి వివరాలు సెంట్రల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండవా? సెంట్రల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. మరి ఉన్నప్పుడు ఇతను వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడానికి ఇది ఇంకా ఏం టెర్రరిస్ట్ కాదు, ఇంకా మీకు అర్థం కావట్లేదు. ఈ వ్యక్తి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సెంట్రల్ డిపార్ట్మెంట్కి అప్లై చేశాడు. సెంట్రల్ డిపార్ట్మెంట్ పేపర్స్ ప్రాసెస్ చేస్తూ ఉంది. నేను ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నాకు చెప్పకుండా నాకు పాకిస్తానీ ఐడెంటిటీ క్లోజ్ చేసుకొని నాకు ఇక్కడ లోకల్ వ్యక్తి అని చెప్పి నన్ను ప్రేమించి నన్ను ఇరికించాడు అని. అంటే తీసుకోకపోతే లవ్ జిహాద్ అవుతుందా? లవ్ జిహాద్ డెఫినేషన్ పోనీ మీరు చెప్పండి నాకు. లవ్ జిహాద్ అంటే ఏంటి? నీవు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎక్కడి వ్యక్తివి అని నీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వకుండా ఒక ఆడపిల్లని నువ్వు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రాప్ చెయ్యడం. అంటే నువ్వు నేను పాకిస్తానీ ముస్లింని అని చెప్తే ఆ పిల్ల ప్రేమిస్తుందా ప్రేమించదు? మేడం ఇంకొకటి, ఇక్కడ వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈమె బయటకు వచ్చి లవ్ జిహాద్ అనేటటువంటి అంశం తెరపై తీసుకొచ్చింది. అంత ముందు ఎందుకు చెప్పలేదు ఈ అంశాన్ని? వేరే మహిళతో ఉన్నాడు అనేటటువంటి కోపంతో ఈ మహిళ ఇప్పుడు లవ్ జిహాద్ అనే ట్రాప్ లో చిక్కుకున్నాను. 9 ఏళ్ళు అవుతుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి తెలియకుండా ఇప్పుడు సడన్ గా ఇంకొక అమ్మాయితో సన్నిహితంగా ఉన్నప్పుడే ఎలా తెలిసింది అనుకోవచ్చు. అంటే ముందే తెలిసి కూడా ఆమె చెప్పకుండా ఉండొచ్చు కదా నా భర్తనే అని ఆలోచించి. ఇలా 2 విషయాలు ఉన్నాయి తల్లి. ఒక వ్యక్తి గురించి మనకు పరిచయమైన వెంటనే అన్నీ తెలిసిపోతే భూమి మీద మోసాలు అనేవే జరగవు. మోసం అంటేనే నువ్వు నమ్మడం అని అర్థం. నువ్వు నమ్మకంలో ఉన్నంత వరకు అక్కడ ఏం మోసం జరుగుతుందో నీ కంటి ముందు ఉన్నా కనిపించదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫహీద్ అఖిల్. ఏం చెప్తావు ఫహీద్ అఖిల్ పాకిస్తానీ వాడని ఎట్లా చెప్పగలవు? నీకు ఒక వ్యక్తి మీద అనుమానం వస్తేనే నువ్వు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఆ రోజు వరకు ఆ అమ్మాయి, ఆ వ్యక్తి ఫహీద్ అఖిల్ ఆ అమ్మాయితో బాగున్నాడు, నాకు ఇతను నాతో చక్కగా కాపురం చేస్తున్నాడు అన్న ఒక భావనలో బతికింది కాబట్టి అతని గురించి ఎంక్వైరీ చెయ్యాలి అన్న భావన రాలేదు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి నన్ను వీడు మోసం చేస్తున్నాడు అనుకుందో, ఎందుకు వీడు మోసం చేస్తున్నాడని మాత్రమే అనుకోని ముందుకు వెళ్ళింది. ఆ వెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ బయటపడ్డాయి. ఆ రోజు కూడా ఆ పిల్ల వీడు పాకిస్తానీ అనుకొని వెతక్కోలేదు. అరే వీడు ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆ అమ్మాయి ఎవరు వీడు, నన్ను చేసుకొని మళ్ళీ ఆ పిల్లని కూడా చేసుకుంటున్నాడు, ఎవరు వీడు అంటే మోసం చేస్తాడా ఇట్లా ఆడపిల్లల్ని అని ఎవరు వీడో తెలుసుకునే ప్రయత్నంలో వాడు పాకిస్తానీ అని బయటపడింది. నిన్న అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మీరు వినండి. గోండల్, ఇది పాకిస్తానీ ట్రైబల్ సర్నేమ్ అండి, నాకు ఈరోజు దాకా చెప్పలేదు వాడు, నాకు తెలియదు ఈ విషయము. ఇంకొకటి, ఇందాక మీరు బోగస్ ఓట్లు అన్నారు, అత్యధికంగా మీకు సంబంధించి ఎక్కువ బోగస్ ఓట్లు పడ్డది, దాంట్లో ఇది భాగమే అంటారు తప్పకుండా? ఖచ్చితంగా తల్లి, ఎందుకుండదు? ఎందుకంటే మీరు కనుక ఎలక్షన్ కమిషన్ సైట్ పోయిన సంవత్సరం నేను ఓపెన్ చేసే ప్రతి సైట్లో ఓపెన్ చేసి మీకు చూపించాను. ఒక వ్యక్తికి చంద్రాయణగుట్టలోనూ ఓటుంది, అదే వ్యక్తికి బహదూర్పురాలోనూ ఓటుంది. అంటే ఆ వెబ్సైట్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి మీరు 7 నియోజకవర్గాలలో ఉంటే ఒకే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 2 చోట్ల ఉండడానికి అవకాశం లేదు, 2 పోలింగ్ బూత్లలో. కానీ వేరే వేరే నియోజకవర్గాలలో మీకు అట్ ఏ టైం మీకు ఓట్స్ ఉండొచ్చు. మీకు అర్థం కాలేదు ఇంకా నేను చెప్పింది. ఒక చంద్రాయణగుట్టలోనే ఒక ఓటర్ ఐడి మీద 2 పోలింగ్ బూత్లలో నాకు ఓటు ఉండడానికి ఛాన్స్ లేదు, ఒక్కటే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో. కానీ 2 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. అది నేను టైప్ చేసి మరీ స్క్రీన్ మీద వేసి చూపించాను. నేను ఐ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఏది కూడా నోటి మాట మీద చెప్పలేదు. అయినా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రియాక్ట్ అవ్వలేదు. ఇది నేను అర్థమయ్యే హిందీ భాషలో కూడా చెప్పాను, అయినా రాహుల్ రియాక్ట్ అవ్వలేదు దానికి. ఇంకొకటి, ఇప్పుడు రాహుల్ గాంధీ రోడ్ చోరీ అంటున్నారు, మరి దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును, అది కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంటే కదమ్మా. అతను అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అంటున్నాడు కదమ్మా.
ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అంటే కాంగ్రెస్ గవర్నమెంటే కదమ్మా. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు అక్కడ లోకల్ కాంగ్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడతావు కదా, మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడతావు కదా. ఇప్పుడు నీకు ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు పోలీసులు ఉండేది ఎవరు అక్కడ? స్టేట్ పోలీసే ఉంటుంది. సెంట్రల్ నుంచి ఫోర్స్ వచ్చినా ఎక్కడ నిలబడతారు? వాళ్ళు బయట నిలబడతారు. నీకు మొత్తం చూసేది అక్కడ స్టేట్ పోలీసే. నీకు లోపల కూర్చునే పోలింగ్ ఆఫీసర్ ఎవరు? స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. నీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు? ఎలక్షన్ అయిపోయినాక స్టేట్ సిస్టమే. అందరూ స్టేట్ వాళ్ళే కదమ్మా. అతను చూపించింది కర్ణాటకలో, నేను చూపించింది తెలంగాణలో. అక్కడ కాంగ్రెసే, ఇక్కడ కాంగ్రెసే. చోర్లు ఎవరు? చోరీ చేస్తున్నది ఎవరు? వాళ్లే చోర్లు, వాళ్లే చోరీలు చేస్తున్నారు. అది కూడా అర్థం కానంత మానసిక స్థితిలో ఉన్నాడు రాహుల్ గారు. దీనికి చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఓట్ జిహాద్, ఈ దొంగ ఓట్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ జరుగుతోంది. వీళ్లకు దేశమన్నా, దేశ సంరక్షణ అన్నా వీళ్లకు విలువ లేదు. వీళ్లకు దేశం ఎట్టుపోతే నాకెందుకు, నా డబ్బులు నేను చేసుకోవాలి, దేవాలయాలను కూలగొట్టాలి, స్త్రీ సంరక్షణ లేకపోయినా నాకు అనవసరం, నేను కావాలంటే 4 తన్ని కొట్టి వీళ్ళని జైళ్లలో వేసేస్తాం మేము. ఇలాంటి అసహ్యమైన భయంకరమైన రజాకర్ ప్రవృత్తితోటి కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉంది. ఇది ప్రజలు తెలుసుకొని మేల్కోవలసిన విషయం. మా బోటి వాళ్ళం బయటికి నిజాలు తీసుకొస్తాం, కానీ ఇది ఒక ఉద్యమం కింద ముందుకు వెళ్ళాలి. ఇక్కడతో ఈ బంజారా హిల్స్లో పారామౌంట్ కాలనీ సంగతి ఏంటో తేలిపోవాల్సిందే. కనీసం ఒక్క చోటన ఇది బయటికి వస్తే, ఎంత దుర్మార్గంగా ఎన్ని దొంగ ఓటర్ ఐడీలు బయటికి వస్తే అప్పుడు నిజమైన ధర్మం జరుగుతుంది, అసలైన ఓటర్కి న్యాయం జరుగుతుంది. ఆ ఓటర్ హిందువా ముస్లిమా సంబంధించి కాదు. ఆ ఓటరు ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీలా, ఓబీసీలా కాదు. న్యాయమైన ధర్మబద్ధమైన భారతీయ ఓటర్కి న్యాయం జరగాలి అంటే దొంగ ఓట్లని ఇప్పటికైనా మనం పట్టుకోవాలి. ఎందుకంటే దొంగ ఓట్లకు దిగజారిన వాళ్ళందరూ హత్యలకు దిగజారుతారు, మోసాలకు దిగజారుతారు, కబ్జాలకు దిగజారుతారు, ఆడపిల్లలు ఎత్తుకుపోవడానికి దిగజారుతారు, ఏదైనా రవాణాలు చేయడానికి దిగజారుతారు, డ్రగ్ పెడలింగ్స్కి దిగజారుతారు. పారామౌంట్ కాలనీ మొత్తం డ్రగ్ పెడలర్సే ఉన్నారు. ఎవరి పిల్లలు నాశనం అవుతున్నారు ఇక్కడ. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు.